చాలామందికి ఉదయం రాత్రి క్రమం తప్పకుండా బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. అయితే కొందరు దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేసినప్పటికీ నోటి దుర్వాసన వేధిస్తుంటుంది. ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే బ్రష్ చేసిన తర్వాత తరచుగా నోటి వాసన వస్తుంటే అది అనేక వ్యాధుల సంకేతమట. బ్రషింగ్ తర్వాత నోరు దుర్వాసన రావడం ఆ వ్యక్తి ఆహారం, నోటి పరిశుభ్రతపై ప్రభావం చూపుతుంది. వైద్యులు సాధారణంగా రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలని సిఫార్సు చేస్తుంటారు. అందుకే ప్రతి భోజనం తర్వాత బ్రష్ చేసుకోవాలని సిఫార్సు చేస్తుంటారు. కానీ ఎంత శ్రద్ధ తీసుకున్నా నోటి నుంచి చెడు శ్వాస బయటకు వస్తే అది శరీరంలో తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే సంకేతంగా భావించాలని చెప్తున్నారు నిపుణులు. హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం దుర్వాసన ప్రమాదకరమైన వ్యాధుల ప్రభావం లక్షణంగా పేర్కొంది. నోటి దుర్వాసనకు 5 కారణాలు ఉన్నాయి. అవేంటంటే సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ కారణంగా శరీరంలో సల్ఫర్ సమ్మేళనాల స్థాయి పెరుగుతుంది. దానివల్ల నోటి దుర్వాసన సంభవిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు శ్వాసకోశలో బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంటాయట. దుర్వాసన కలిగించే పదార్థాలు పేరుకుపోవటం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నోటి దుర్వాసన అనేది యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ డిసీజ్, కడుపు పూతల వంటి జీర్ణ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది. కడుపులోని ఆమ్లం అన్నవాహికలకి తిరిగి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లెక్ట్ సంభవిస్తుంది. దీనివల్ల నోటి నుంచి పుల్లని వాసన వస్తుంది. అలాగే కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు వ్యర్థ పదార్థాలను తొలగించే శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. తత్ఫలితంగా రక్తంలో టాక్సిన్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా నోటిలో అమోనియా వాసన వస్తుంది. దీనినే యురేమిక్ శ్వాస అని కూడా అంటారు. మధుమేహం ఉన్నవారిలో కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. సిరోసిస్ లేదా ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి కాలే సమస్యలు కూడా శరీరంలో ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయకపోవటానికి కారణమవుతాయి. అందుకే కాలే సమస్యలు వచ్చినప్పుడు నోటి నుంచి దుర్వాసన రావటం ప్రారంభమవుతుంది. అందుకే బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసన వస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి.